జెమినీ టీవీ యాంకర్గా చేసి నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలతారెడ్డి గ్లామర్ మిసెస్ ఇండియా 2024 అవార్డును గెలుచుకుంది. అంతేకాదు ఇదే పోటీల్లో బెస్ట్ టాలెంట్ అండ్ బెస్ట్ ఫోటోజెనిక్ అవార్డులను అందుకుంది. మలేషియాలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్లామర్ డైరెక్టర్ మందువాతో కలిసి ఈ సంతోషాన్ని హేమలతారెడ్డి పంచుకుంది. అనంతరం ఆమె భటుకేశ్వరాలయాన్ని సందర్శించింది. ఈ నెల 28న హైదరాబాద్ రాబోతున్నట్టు హేమలతారెడ్డి తెలిపింది. ఆడిషన్స్ ఇచ్చిన తరువాత ఈ అవార్డు అందుకోవడానికి ఏడాది సుదీర్ఘ ప్రయాణం చేశానని, ఈ క్రమంలో అందాల పోటీల గ్రూమర్స్ తనకెంతో సాయం చేశారని ఆమె అన్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న ఆస్కార్ పురస్కారాల కోసం మన దేశం నుండి లాపతా లేడీస్ మూవీని ప్రభుత్వం నియమించిన కమిటీ ఎంపిక చేసింది. అయితే 2023లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీకి గాను అవార్డును అందుకున్న గునీత్ మోగ్నా ఈ విషయంలో సలహానిచ్చారు. ఆస్కార్ చిత్రాన్ని ఎంపిక చేసే ముందు మన కమిటీ దానికి అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. అలా ఉన్న సినిమాలను ఎంపిక చేస్తే మన వాళ్ళు ఆస్కార్ అవార్డుల్లో సత్తా చూపించగలరు. అలా లేకపోతే అవార్డు అందుకోవడానికి చేసే ప్రచారం కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మేం కూడా అక్కడ నెల రోజుల పాటు ఉండి పబ్లిషర్స్ను పెట్టుకుని చాలా పెద్ద మొత్తం ఖర్చు చేశాం. అప్పుడే అవార్డుల కమిటీ దృష్టికి మా సినిమా చేరి అవార్డు వచ్చిందని అన్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందేమో చూడాలి. ఇక లాప్తా లేడీస్ మూవీని తన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించారు. థియేటర్లో పెద్దంత సందడి చేయకపోయినా ఈ సినిమా ఓటీటీలో వ్యూవర్స్ని బాగా ఆకట్టుకుంది. ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ అమరన్. రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్గా నటిస్తోంది. ఇందులో రెబకా వర్గీస్గా సాయి పల్లవిని పరిచయం చేస్తూ మేకర్స్ ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే పెరేడ్ సీక్వెన్స్తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా వంటి ప్రముఖ వ్యక్తులతో పాటు ముకుంద్ను సత్కరిస్తున్న రీల్ ఫుటేజ్ని ప్రజెంట్ చేయడం మనసుని హత్తుకుంది. ఈ ఇంట్రో వీడియో ప్రధానంగా సాయి పల్లవి క్యారెక్టర్పై ఫోకస్ చేసింది. శివ అరూర్ రాహుల్ సింగ్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కింది. దీపావళి కానుగ్గా అక్టోబర్ 31న విడుదల కాబోతున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సుధాకర్ రెడ్డి, ఆయన కుమార్తె నిఖితారెడ్డి తమ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్పై రిలీజ్ చేయబోతున్నారు. త్రిగుణ, మేఘా చౌదరి జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్ మూవీ జిగేల్. మల్లీ ఏలూరి దర్శకత్వంలో డాక్టర్ వై జగన్మోహన్, నాగార్జున అల్లం ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చిందని మేకర్స్ తెలిపారు. దాంతో తాజాగా వీరు మూవీ టీజర్ను ప్రముఖ దర్శకుడు హను రాఘోపూడి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. లవ్ ట్రాక్తో పాటు ఈ టీజర్లో లాకర్ రిలేటెడ్ సీన్స్ ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. ఇందులో కీలక పాత్రలను సాయాజీ షిండే, పోసాని పోషించారు. ఈ సినిమాకు మంత్ర ఆనంద్ సంగీతం అందించారు. బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతాల తెలుగులో ఐటెం గర్ల్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ప్రస్తుతం సెట్స్పై ఉన్న బాలకృష్ణ, బాబీ మూవీలోనూ నటిస్తోంది. ఆమె నటించిన ద్విభాషా చిత్రం బ్లాక్ రోజ్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్య ఊర్వశీ రౌతాల డేటింగ్ యాప్లో ఉందంటూ ఓ సమాచారం బయటకు వచ్చింది. అయితే దానిని ఆమె సమర్థించుకుంది. తానే కాకుండా పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఆ యాప్లో ఉన్నారని, తీరిక సమయాల్లో సరదాగా ముచ్చటించుకోవడం కోసం తాము ఆ యాప్లో ఉన్నామని సెలవిచ్చింది. హృతిక్ రోషన్, ఆదిత్యరాయ్ వంటి వారు ఉన్న ఆ యాప్లో లాగినై సరదాగా తెలిసిన వారితో మాట్లాడుతుంటానని, వేరే ఉద్దేశంతో ఈ విషయాన్ని చూడవద్దని ఊర్వశీ రౌతాల కోరింది. పనిలో పనిగా బాలకృష్ణ మంచి నటుడే కాదు, మంచి వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించింది.